నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైడ్రాకు పరిధి పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధి పెంచే యోచన. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కి ఇక నుంచి హెల్త్ కార్డులే ప్రామాణికం. రెండో విడత ప్రజాపాలన తర్వాత అందిస్తామని సీఎం ప్రకటన. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం. ఇవాళ భూమి పూజ చేయనున్న ప్రభుత్వం. రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం. ఎన్డీఏ ఖాతాలోకి 11, కాంగ్రెస్కు 1 సీటు. ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. మాస్కో దాడుల్లో 5 పౌరుల మృతి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు మళ్లీ ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన సమాచారం సేకరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్లో 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించి ప్రస్తుతమున్న దవాఖానా భవనాలను పర్యాటక, చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న సీజనల్ జ్వరాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సీఎం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదన్నారు. ఈ కార్డుల జారీ కోసం ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తామని సీఎం చెప్పారు. హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమ విధానం అనుసరిస్తున్నారని, ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన కొందరు ప్రతినిధులు చెప్పారని అన్నారు. ఆ విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందించే సాయానికి హెల్త్ కార్డు ప్రామాణికమని సీఎం తెలిపారు. వైద్యారోగ్యంతో పాటు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే చేసే పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై కార్యాచరణ చేపట్టారు. జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చెయ్యాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలు తెలుసుకుని అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి కార్యాచరణ ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గోషామహల్లోని 32 ఎకరాల్ని వెంటనే పోలీస్ శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని ఆదేశించారు. 50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్త ఆసుపత్రి నిర్మాణం జరగాలని సీఎం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలన్నారు. ఆసుపత్రి విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్ల నిర్మాణం కూడా చేయాలని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆసుపత్రి భవనాల్ని చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. కొత్తగా నిర్మించే 15 నర్సింగ్ కాలేజీ భవనాల్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 10 జిల్లాల్లో సమాఖ్య భవనాలు ఉన్నాయని, మిగతా 22 జిల్లాల్లో ఎకరం స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. హైదరాబాద్లోని శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన 3 ఎకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం ఏడాది పొడవునా స్టాళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఘనంగా భూమి పూజ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సచివాలయం ప్రాంగణం పరిశీలించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 9న
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని ఖరారు చేయనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. చెరువులు, కుంటల ఆక్రమణలపై కన్నెర్ర చేస్తున్న హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం. ఓఆర్ఆర్ వరకు ఉన్న హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్లు పెంచాలని భావిస్తున్నారు. హైదరాబాద్ వెలుపల కబ్జాలకు గురవుతున్న చెరువులను, ప్రభుత్వ స్థలాలను రక్షించే అవకాశం లభిస్తుందని యోచిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపు ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొంది. సమయానుకూలంగా ఆ పరిధిని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది. హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించాలని కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. చెరువుల పరిరక్షణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించడంతో హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్దత తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపు ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమిత కట్టడాలనే హైడ్రా కూల్చివేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కూడా ముఖ్యమని గుర్తించింది. ఇటీవల గండిపేటలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద ఆక్రమిత కట్టడాలను నేలమట్టం చేసింది. అయితే జీవో 111లోని ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జీవో 111 పరిధిలో 84 గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను రద్దు చేశారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో చాలా మంది రియల్టర్లు, అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. మొయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ల పేరుతో కాలువలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల జంట జలాశయాల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందన్న పర్యావరణ నిపుణుల అభిప్రాయాలతో ఏకీభవించిన హైడ్రా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించింది. శంషాబాద్, గట్కేసర్, పటాన్ చెరువు అవతల వైపు కూడా పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఓఆర్ఆర్ అవతల కూడా తమ బుల్డోజర్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా పరిధి విస్తరణపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బుద్ధభవన్లోని కార్యాలయంలోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చెరువుల ఆక్రమణలపై పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హైడ్రా ఆ పోలీస్ స్టేషన్ ను బుద్ధభవన్లోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటేషన్ పై 259 మంది పోలీసు సిబ్బందిని కోరగా ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించి అక్రమదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హైడ్రా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కొనసాగిస్తోంది. బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయానికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుస కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మొదట 10ల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లో పెరుగుతున్నాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిపై దృష్టి పెడుతున్న రంగనాథ్ అన్ని కోణాల్లో పరిశీలించాకే రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న హైడ్రాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైడ్రా పనితీరును ప్రశంసిస్తూనే ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు. హైడ్రా కూల్చివేతలు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కట్టడాలను కూల్చినప్పుడు బిల్డర్ల నుంచి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే బిల్డర్లతో కుమ్మక్కై తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కూల్చివేతల వ్యర్థాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తొలగించాలని, చెరువుల పరిరక్షణ కోసం స్థానికులతో ప్రత్యేక కమిటీలు వేయాలని పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైడ్రాను నగరానికి పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని పద్మనాభరెడ్డి సూచించారు. కేజీ2 పీజీ ఉచిత విద్య పేరుతో 12 ఎకరాల చెరువును కబ్జా చేసి ఓవైసీ కళాశాల కట్టారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పెద్ద భవంతి నిర్మించారని ప్రభుత్వం విచారించి దాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైనాయి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఎక్కడెక్కడ కబ్జాలైంది, దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా హైడ్రాను ఏర్పాటు చేసి ఓ హైడ్రామాకు తెరలేపిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆయన పర్యటించారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ తొలిసారిగా తన సొంత గ్రామానికి వచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఎంపీ ఈటెల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఈటెల రాజేందర్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కేవలం కొంతమంది రైతులకు మాత్రమే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 68 లక్షల మంది రైతులు ఉన్నారు. 48 వేల కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ వరకు డబ్బులు అయితే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లెక్క సవరించి 48 లక్షల మంది రైతులు ఉన్నారు. 34,000 కోట్ల డబ్బులు ఇవ్వాలని చెప్పి చివరికి 31,000 కోట్లను తెచ్చి వాళ్ళు చెప్పిన ప్రకారంగా 15,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా ఏదో హైదరాబాద్ రావాలి. మేము డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఉమ్మడి కుటుంబం కాకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ 2వ రోజు గవర్నర్ హన్మకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. 2 జిల్లాల కలెక్టర్లు, నగర పోలీస్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాలో ప్రముఖ రచయితలు, కళాకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అవార్డు గ్రహీతలతో గవర్నర్ సమావేశమవుతారు. మధ్యాహ్నం తర్వాత పద్మాక్షి, 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం, ఖిలా వరంగల్ను సందర్శిస్తారు. సోమవారం ములుగు జిల్లాకు వచ్చిన గవర్నర్ జిల్లా అధికారులు మంత్రి సీతక్కతో కలిసి సమావేశమయ్యారు. గిరిజన, ఆదివాసీలు అన్నింటా ముందుండాలని, ప్రభుత్వ పథకాలు అందుకోవాలని, ఆర్థిక అభివృద్ది సాధించాలని, విద్యా అవకాశాలను ఉపయోగించుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం రామప్ప ఆలయానికి విచ్చేసి రుద్రేశ్వర స్వామికి పూజలు చేశారు. రామప్ప శిల్ప సంపదలు చూసి అద్భుతంగా కట్టడంగా అభివర్ణించారు. భూపాలపల్లి జిల్లా ఘనపురంలోని కోటగుల్లు ఆలయాన్ని సందర్శించి గవర్నర్ పూజలు చేశారు. లక్నవరానికి వచ్చి సరస్సు అందాలను తిలకించారు. రేపు గవర్నర్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. रामाप्पा टेम्पल में और बहुत अच्छा लगा मुझे एंड बहुत सुंदर साइट है, यूनेस्को हेरिटेज साइट मिला है और मिलना ही चाहिए, बहुत पहले मिलना चाहिए था इसको। इतना सुंदर टेम्पल मैंने सारा भारतवर्ष घूमा है, लेकिन इतना सुंदर टेम्पल, इतना परफेक्ट टेम्पल बहुत कम है हमारे देश में भी। और कार्विंग्स इतना सुंदर है, देखने लायक है, पर्यटक आना चाहिए, देखना चाहिए तो भारतवर्ष में क्या था पहले, 800 साल पहले भी हमारा क्या काम था भारतवर्ष में, सारा जगत को जानना चाहिए, विश्व को जानना चाहिए हमारा कितना परफेक्शन था हमारा देश में, वो विश्व को दिखाने के लिए ये टेम्पल एक क्या बोलते हैं इसको, एक धरोहर है, एक हेरिटेज साइट है। రుణమాఫీ పథకం వర్తించని రైతులకు సంబంధించిన తప్పుల సవరణ వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల వివరాల సేకరణ, బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల్లో తప్పుల సవరణ వేగవంతం చేయాలని సూచించారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకులు గోపి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతు రుణమాఫీ పథకం వర్తించని కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగని వారి కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఈ నెల 25, 26 తేదీల్లో 2 రోజుల పాటు అన్ని మండలాల్లో ట్రయల్స్ జరిపినట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ వరకు 22,37,848 మందికి రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారులు సమగ్ర సర్వే నిర్వహిస్తారని చెప్పారు. రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగాలని ఆదేశించారు. తప్పుగా నమోదైన 1,24,604 ఆధార్ వివరాలు సంబంధిత బ్యాంకులకు సరిచేయడానికి ఇచ్చినట్లు, ఇప్పటి వరకు 41,339 ఆధార్ కార్డుల వివరాలను సరిచేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ఏఐ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఏఐ గ్లోబల్ సమ్మిట్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన హైసియా ప్రతినిధులను అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు ఏఐకి హైదరాబాద్ కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మనము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాలు పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐసిటీ నిర్మాణం జరగాలి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక అంశాలు R&Dకి కానీ స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఈరోజు ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే మొదలు కావడానికి ఏ అంశాలతో కూడుకున్న విషయాలను కూడా వారు ప్రస్తావన చేస్తారు కనుక ఆ ప్రస్తావనలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని నిర్వహిస్తా ఉన్నాం. తూనికలు కొలతల్లో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తూనికలు కొలతల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఖాళీల భర్తీ, శాఖాపరమైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం పేరిట వినియోగదారుల హక్కులకు తూనికలు కొలతల శాఖ అధికారులు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తేల్చి చెప్పారు. తూనికలు కొలతల శాఖపై వినియోగదారుల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు ప్రజలు మోసపోకుండా ఉండేలా తరచూ తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకులతో పాటు వేయింగ్ మిషన్లపై నిఘా పెంచాలన్న మంత్రి ప్రజలు మోసాల బారిన పడకుండా చూడాలని సూచించారు. శాఖపరంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు 1-2 రోజుల్లో తెరపడనుంది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరికి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షునితో పాటు 4-5 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఏఐసీసీ భర్తీ చేయనుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అగ్రనేతలతో చర్చించారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి రాష్ట్ర నేతలు వేర్వేరుగా అభిప్రాయాలు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు సమాలోచనల అనంతరం బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. బీసీలలో మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు పోటీ పడుతుండగా వీరిద్దరికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీ తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వీరి పాత్ర, నాయకులతో సమన్వయం చేసుకునే పరిస్థితులు ఎవరికి మెరుగ్గా ఉన్నాయని రాష్ట్ర నేతలను ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకోగలిగే నేతను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ లోతైన కసరత్తు చేసినందున 1-2 రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
పీసీసీ అధ్యక్ష పదవితో పాటు 4-5 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రామచంద్ర నాయక్ లేదా బాలు నాయక్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను వరించే అవకాశం ఉంది. బీసీలలో గౌడ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుండటంతో యాదవులకు ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత లేదా మాజీ ఎంపీ అంజరు కుమార్ కు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పదవుల భర్తీ తర్వాత పూర్తిస్థాయి పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు ఏఐసీసీ చొరవ చూపుతుందని తెలుస్తోంది. రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించగా 9 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన ఎన్సీపీ, ఆర్ఎల్ఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కును చేరింది. బీజేపీ సభ్యుల సంఖ్య 96కు పెరగ్గా ఎన్డీఏ ఎంపీలు 112కు చేరారు. 6 నామినేటెడ్, 1 స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా బీజేపీకే ఉంది. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి గెలుపొందడంతో పెద్దల సభలో ప్రతిపక్షాల బలం 85కు పెరిగింది. ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 10 ఏళ్ల విరామం తర్వాత అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరూ అధికారం దక్కించుకుంటారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. జమ్మూ కాశ్మీర్లో 2014లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ దఫా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అసెంబ్లీ సీట్లు 83 నుంచి 90కి పెరగడంతో ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. 10 ఏళ్ల విరామం తర్వాత జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్లలో అక్కడ చాలా మార్పులు చోటు చేసుకోవడమే అందుకు కారణం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కేంద్రపాలిత ప్రాంతంగా మారడం, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి పరిణామాలు జరిగాయి. 2014 నాటి పరిస్థితికి ఇప్పటికీ చాలా వరకు తేడా ఉండటంతో ఓటర్లు ఎవరికి స్పష్టమైన తీర్పిస్తారనేది ఉత్కంఠగా మారింది. జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే కీలకమైన ఎన్నికలుగా భావిస్తున్న ఈ పోరును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ వంటి స్థానిక పార్టీలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. మొత్తం 65.52% పోలింగ్ నమోదు కాగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ 28 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ 15, కాంగ్రెస్ 12 సీట్లు సాధించాయి. స్వతంత్రులు, స్థానిక పార్టీలు 7 సీట్లను దక్కించుకున్నాయి. బీజేపీ మద్దతుతో పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి పీడీపీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి అయ్యారు. 2016 జనవరి 7న ఆయన మరణించడంతో కొన్ని రోజుల పాటు గవర్నర్ పాలన కొనసాగింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. విభేదాల కారణంగా 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ గవర్నర్ పాలన కొన్ని రోజులు సాగింది. 2018 నవంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. మిగతా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్ కు లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 2018 డిసెంబర్ 20న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తొలగించారు. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ గా విభజించి వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో 87 అసెంబ్లీ స్థానాల్లో 4 లద్దాఖ్ కు వెళ్లాయి. శాసనసభ స్థానాలు 83కు తగ్గాయి. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో దాదాపు ఎల్జీ ఆమోద ముద్ర తప్పనిసరిగా మారిందనే ప్రచారం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2020లో జమ్మూ కాశ్మీర్లో జిల్లా
అభివృద్ధి మండళ్లకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు కూటమిగా పోటీ చేసిన PAGD 110 సీట్లు దక్కించుకుంది. బీజేపీ ఒంటరిగా 75 స్థానాలు కైవసం చేసుకుంది. 2020 మార్చిలో రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన 3 సభ్యులతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడింది. ఫిబ్రవరి 2022లో ఆ కమిషన్ తమ నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా 7 కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అందులో 6 జమ్మూ డివిజన్ కు 1 కాశ్మీర్ డివిజన్ కు కేటాయించారు. దీంతో అంతకుముందు 83 అసెంబ్లీ స్థానాలు కాస్త 90కి పెరిగాయి. పునర్వ్యవస్థీకరణ వల్ల ముస్లింల ప్రాబల్యం ఉన్న కశ్మీర్లో సీట్లు 47కు తగ్గగా హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతంలో 43కు పెరిగాయి. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. పోలింగ్ తర్వాత 8 నుంచి 10 మంది స్వతంత్రులను పార్టీ సంప్రదించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ NC పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. 51 చోట్ల ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని NC, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. CPM, JKN-PP పార్టీలకు చెరో స్థానం కేటాయించారు. మిగతా 5 చోట్ల కాంగ్రెస్, NC మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కశ్మీర్ జనాభాలో 56.2% మంది కశ్మీర్లో, 43.8% మంది జమ్మూ ప్రాంతంలో నివసిస్తున్నారు. కశ్మీర్లోని ఉత్తరాది జిల్లాల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. ఈసారి 3 విడతల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, 25న 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. రష్యా డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడుతుంది. వాటిలో కొన్నింటిని లక్ష్యాలను తాకకముందే F-16 ఫైటర్ జెట్లతో కూల్చివేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా దాడుల్లో 5 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. హోటల్తో సహా పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కీవ్ సహా కొన్ని నగరాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రష్యా భూభాగానికి చాలా లోపల దాడులు చేసి వారి ఆయుధ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసేందుకు అడ్డుగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని జెలెన్స్కీ మరోసారి అమెరికా సహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో 1300 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. 594 మంది రష్యన్ సైనికులని బందీలుగా చేసుకున్నట్లు పేర్కొంది. కాగా కస్కులో 130,000 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా ప్రకటించింది. కస్కులో 6,600 మంది కీవ్ సైనికులు చనిపోయారని మాస్కో తెలిపింది. పరస్పర దాడుల్లో కస్కులోని అణు విద్యుత్ ప్లాంట్కు ఏదైనా జరిగితే భారీ ప్రమాదం తప్పదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ ఆందోళన వ్యక్తం చేశారు.